తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. అసలు ఆ పదం అనేది ఎందుకు వచ్చింది? దానికి ఏమైనా ఒక కథ లాంటిది ఏమైనా ఉందా? ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు తిన్న తర్వాతకి ఆ మాట అంటారు పెద్దవాళ్ళు. అసలు ఎందుకు ఇలా? తిన్నది ఏది కూడా మిగలకుండా బయటికి రాకుండా చక్కగా వంట పట్టాలి అనే ఉద్దేశంతో జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్తూ ఉంటాం. 2 సార్లు అంటారు పైగా. జీర్ణం వాతాపి అంటల్లా, జీర్ణం వాతాపి జీర్ణం, మొత్తం 3 సార్లు జీర్ణం అయిపోయింది. ఏమిటి ఈ కథ అంటే, ఒకప్పుడు వాతాపి ఇల్వలుడు అనేటటువంటి 2 సోదరులు ఉండేవారు. ఇల్వలుడు పెద్దవాడు, వాతాపి చిన్నవాడు. వాళ్ళు రాక్షసులు. వాళ్ళకి బ్రాహ్మణుల మాంసం అంటే చాలా ఇష్టం. బ్రాహ్మణులు ఎప్పుడూ కూడానమ్మా మాంసాహారం తీసుకునే వాళ్ళు కూడా శాకాహార జంతువుల మాంసం తీసుకుంటారా, మాంసాహార జంతువుల మాంసం తింటారా? శాకాహారులే. మాంసాహార జంతువులైన పిల్లి, కుక్క, వాటి ఒకవేళ పులిని చంపిన పులి మాంసం తినరు. శాకాహారం తీసుకునే జంతువుల మాంసమే తింటారు. అందులోనూ ఎంత మేలైనటువంటి ఆహారం తీసుకున్న జంతువు మాంసం అయితే దాని అంత రుచిగా ఉంటుంది. అందుకని మనుషుల మాంసం ఇష్టం రాక్షసులకి. అందులో సింహాలకి, క్రూర జంతువులన్నిటికీ కూడా మనిషి మాంసం ఎందుకు ఇష్టం అంటే, మనుషులు పూర్తిగా ఎక్కువ మంది శాకాహారులు ఉంటారు, రుచికరమైన పదార్థాలు తింటారు. అదొక కారణం కదా. అందులో బ్రాహ్మణులైతే పరమసాత్వికమైన ఆహారం తింటారు. పరమసాత్వికమైన ఆహారం తినే వాళ్ళ మాంసం మరీ రుచిగా ఉంటుంది. అందుకని వీళ్ళకి బ్రాహ్మణుల మాంసం తినడం చాలా ఇష్టం. రాక్షసులకు ఎప్పుడు బ్రాహ్మణుల మాంసం ఇష్టం, ఎందుకంటే రుచి ఎక్కువ ఉంటుంది. దానికోసం అని చెప్పి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రణాళిక వేసేవారు. వేసి ఎవరైనా అటు వెడుతూ ఉంటే, అయ్యా ఇవాళ మా తండ్రి గారు ఆబ్దీకం, మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచేవారు. అలా అన్నప్పుడు పితృదేవతలకి పెట్టేటటువంటిది స్వీకరించాలి గనక తప్పనిసరిగా కాదనకుండా భోక్తగా వెళ్ళేవారు. వెడితే అక్కడ ఏం చేసేవాడంటే, ఇల్వలుడికి ఒక మృత సంజీవని విద్య ఒకటి ఉంది. అందువల్ల తమ్ముణ్ణి మేకగా చేసి వాణ్ణి చంపి మాంసం వండి వాళ్ళకి పెట్టేవాడు. వాళ్ళు తినేవారు. అంటే బ్రాహ్మణులు తినేవాళ్ళ ఆ రోజుల్లో ఎప్పుడూ ఒక్క ఆబ్దీకానికి మాత్రమే, ఎప్పటి మాట ఇది ఎప్పటిదో. అటువంటి సమయంలో ఏది పెడితే అది తినాలి. పైగా పిలిచాక అక్కడ కూర్చున్నాక ఏది పడితే అది తినాలి. అందుకే భోక్తలుగా ఉండే బ్రాహ్మణులు కాశీ గయా వెడితే కూడా అక్కడ ఈ పదార్థం వదిలానా ఆ పదార్థం వదిలానా వదిలి రారు. వాళ్ళు చేయాల్సి. అవును. ఇప్పుడు ఏదో వాళ్ళు ఏదో దోసకాయ వదిలాడు అనుకోండి, ఇవాళ దోసకాయ పచ్చడి చేసి ఇక్కడ వీళ్ళు తద్దినంలో పెట్టారు, పెడితే నేను తినను అంటే కుదరదుగా, తిని తీరాలి. అలా చేస్తే వీళ్ళు తిన్నంగానే ఏమనేవాడంటే వాతాపి రా అనేవాడు. వాతాపి రా అంటే ఈ బ్రాహ్మణుడి పొట్ట చీల్చుకుని ఆ వాతాపి వచ్చేసేవాడు. అంటే అతను మృత సంజీవని విద్య వచ్చు కదా. అందువల్ల ఈ చచ్చిపోయినటువంటి వాడిని వండి పెడితే కూడా ఆ పేరు పిలవగానే వాడు బయటకు వచ్చేవాడు. వెంటనే వీళ్ళు తినేసేవాడు ఆనందంగా. ఇలా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అడిగారు, అగస్త్య మహర్షిని వీడు ఇలా బాధ పెడుతున్నాడు అని. సరే, అగస్త్యుడు కూడా ఆ వైపుకి అలా ఏదో పనున్న వాళ్ళలాగా వెళ్ళాడు. వెడితే పిలిచి, అయ్యా ఇవాళ మా తండ్రి గారు ఆబ్దీకం, మీరు వచ్చి మా ఇంట్లో భోక్తగా రావాలి. ఓ దాందే ఉంది, తప్పకుండా వస్తానన్నాడు. వెళ్ళాడు, ఆయన వండారు, పెట్టాడు. ఎప్పుడు పిలవాలి? భోజనం దగ్గర నుంచి లేచి ఉత్తరాపోసనం పట్టిన తర్వాత పిలుస్తారు. అంటే ఆపోసనం పట్టేప్పుడు ప్రదక్షిణంగా నీళ్లు చల్లుతారు, ఆ తర్వాత అప్రదక్షిణంగా నీళ్లు చల్లి లేస్తారు. ఈ లేచే లోపల లేవకుండానే జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు పొట్ట రాచుకుంటూ. అయ్యింది, చేయగొడుక్కున్నాడు. వాతాపిరా అని పిలుస్తున్నాడు. ఎవరు? ఇల్వలుడు. ఇది ఇస్తే ఇంకెక్కడ వాతాపి?
ఈయన మాటగా వాతాపి జీర్ణం అయిపోయాడు. అంటే ఆయనకి ఎలా అర్థమైందండి? తెలుసు కదా, ఇప్పుడు ఇక్కడ ఈ జరుగుతున్న వ్యవహారం తెలిసి కదా ఆయన అభ్యర్థించారు, వెళ్ళి మీరు ఆ రాక్షస బాధ మాకు లేకుండా చెయ్యండి అని. వీళ్ళెవరూ వెళ్ళి వాళ్ళని చంపలేరు, అసలు బ్రాహ్మణులు చంపే పనే లేదు. అందులోనూ వాళ్ళు చాలా రాక్షసులు కనుక ఇంకెవరు కూడా చంపే పరిస్థితుల్లో లేరు. అంచేత తేలికగా వీళ్ళని ఎలా చేయాలి అంటే ఈయన వచ్చాడు, వాతాపిని సంహరించడం జరిగింది. ఆ తర్వాత అతడు కూడా ఈయన పారిపోయాడు అని ఒక పురాణంలో ఉంటుంది, లేదు వాడు ఈయన మీదకి వచ్చాడని, వస్తే ఈయన ఏదో చేసినందువల్ల చనిపోయాడని. మొత్తం ఇద్దరికీ ఉన్నటువంటి ఈ ఇద్దరు రాక్షసుల యొక్క బాధ అగస్త్యుడు తీర్చాడు అని చెప్పి అగస్త్యుడి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియచెప్తూ ఉంటారు. అక్కడ వచ్చిందమ్మా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని. అట్లాంటి వాడు మళ్ళీ ప్రాణం పోసుకుని బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న పదార్థం కూడా ఏదన్నా పొట్టలో ఉంటే అది కూడా జీర్ణం అవ్వాలి అని చెప్పి పెద్దవాళ్ళు పిల్లల పొట్ట నిమురుతూ చెప్పేటటువంటి మాట. మనకు కూడా వర్తిస్తుందమ్మా, ఎవరికైనా వర్తిస్తుందమ్మా. మనం కూడా ఏదన్నా తిని నిజంగా మన మాటకే విలువ ఉంటే, మనం అబద్ధాలు ఆడేవాళ్ళం కాకపోతే, ఎప్పుడూ మన నోట్లోంచి నిజమే పలుకుతూ ఉంటే, అప్పుడు మనం అనుకున్న మాట మంత్రం అవుతుంది. మాట మంత్రం అవ్వడానికి పెద్ద కష్టమేం లేదు. అబద్ధం ఆడకుండా ఉంటే చాలు, నోటికొచ్చింది ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడకుండా ఉంటే చాలు, అది మాట మంత్రం అవుతుంది. అప్పుడు కానీ మనం అలా అనుకుంటే మనస్ఫూర్తిగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటే, మనం కూడా అలా ఉండి అనుకున్నట్టయితే మనం తిన్న పదార్థంలో అరగంది ఏదన్నా ఉంటే కూడా అరిగిపోతుంది. చాలా బాగుందమ్మా కథ కూడా, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.